పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువలో మన రోగములను, పాపములను, బలహీనతలను, మన శాపములను భరించారు అని మనము నమ్మాలి. అప్పుడే ఆయన యందు గల విశ్వాసము మనకు స్వస్థతల విడుదలను ఇస్తుంది. మనం ప్రభువు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. యేసు ప్రభువు మన స్వస్థత కొరకు వెల చెల్లించారు. మన పాపములు, బలహీనతలు, తప్పిదముల కొరకు కొరడా దెబ్బలు, అవమానములు గాయపరపబడి సిలువలో మరణించారు. యేసు జీవము మనలో ఉన్నది. ప్రభు యేసు రక్తము మనలో ప్రవహిస్తున్నది. యేసు సిలువ మన అనారోగ్యముల నుండి స్వస్థతనిస్తుంది. ప్రభువా, నా శిక్షను నీవు తీసుకొని నీ క్షమాపణ మాకు ఇవ్వు ప్రభువా అని యేసును ప్రభుని అడగాలి. యేసు రక్తము మనలో ప్రవహిస్తుండగా నిత్యము మనము ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తాము. ప్రభువు మన పాపముల కొరకు నలిగిపోయిను. ప్రభువు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. మన ప్రభువు సకల మానవాళి విమోచనకు సిలువ మ్రాను మీద మరణించారు. ప్రభువా, మేము మా సిలువను ఓర్పుతో భరించుట ద్వారా నీ కృపను పొందే భాగ్యము మాకు దయచేయండి. ఆమేన్.